నాడు ఓడించిన పార్లమెంటులో గుండు సున్న తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని చెప్తున్న కాస్కో. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఎన్రోలి కలెక్టర్లు, ఎన్రోలి అధికారులు, ఎన్రోలి పోలీసు వాళ్ళు రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచిగా నేను కాదు. దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. వెల్కమ్ టు TV9 ఎక్స్క్లూసివ్. నేను పూర్ణిమ. 0 ఈ ఏడాది జూన్ 4వ తేదీన అన్ని ఛానల్స్ లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ లోక్సభ ఫలితాల్లో బీఆర్ఎస్ కు వచ్చిన స్కోర్ 0 గురించే. అప్పటికే అధికారం పోయి సరిగ్గా 6 నెలలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోయినా బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. 6 నెలలు తిరిగేసరికి 0కు పడిపోయింది. ఇక పార్టీ పని అయిపోయిందన్నారు. పేరుకు ప్రతిపక్షమే కానీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ఓవైపు బయటికి రాని కేసీఆర్, కవిత అరెస్ట్, పార్టీ ఫిరాయింపులు, నేతల వలసలు, గత పాలనపై ఎంక్వైరీలు, కమిషన్లు, గుక్క తిప్పుకోనివ్వని అధికార పార్టీ వ్యూహాలు. మరోవైపు కార్యకర్తల్లో నిరుత్సాహం. బహుశా ఇన్ని అగ్ని పరీక్షలు ఒకేసారి ఎదుర్కొన్న ప్రతిపక్షం ఈ దేశ రాజకీయ చరిత్రలోనే లేదనుకుంటా. బట్ ఈ 6 నెలల్లో బీఆర్ఎస్ లో కంప్లీట్ చేంజ్. 0 నుంచి బలమైన ప్రతిపక్షంగా మార్పు. ఇంతకీ ఈ 6 నెలల్లో మారిందేంటి? కేటీఆర్ వ్యూహాలు, హరీష్ రావు పోరాటాలు పార్టీని బలమైన ప్రతిపక్షంగా ఎలా నడిపించాయి? ప్రతిపక్షంగా ఏడాది ప్రయాణం ఎలా సాగింది? కంప్లీట్ ఎనాలిసిస్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్ లో. ఇవాళ నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని చెప్తున్న కాస్కో. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. నాలుగేళ్ల తర్వాత బరాబర్ వస్తాం. గల్లీలో 6 ఎవడైనా కొడతాడు. స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటది. బలం, బలగం, అధికారం తన టైం నడిచినప్పుడు ఎవరైనా కింగే. కాలం కలిసి రాకపోయినా, నాయకులు వెంట రాకపోయినా, ఇక పనైపోయిందనే మాటలు వినిపిస్తున్నా పార్టీని నిలబడతారే వాళ్లకే ఓ రేంజ్ ఉంటుంది. 10 ఏళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చుంది బీఆర్ఎస్. కానీ ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ కు కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమం నడిచిందంతా ప్రతిపక్షంగా ఉన్నప్పుడే. కాకపోతే అప్పటి ప్రతిపక్ష పాత్ర వేరు, ఇప్పుడు పోషించాల్సిన పాత్ర వేరు. అందుకే కొత్త దారి నిర్మించుకుంటోంది. నిజానికి ఆ దారికి టార్చ్ లైట్ వేసిందే రేవంత్ సర్కార్. 10 ఏళ్ల పాటు అధికారం అనుభవించి ఆ మత్తు నుంచి చాలా కాలం వరకు బయటపడలేకపోయింది బీఆర్ఎస్. అదే సమయంలో ప్రతిపక్షమే లేకుండా చేసే ప్రయత్నం ఓ రేంజ్ లో జరిగింది. అందులో భాగంగా జరిగిందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల వలసలు. సరిగ్గా అదే సమయంలో 10 ఏళ్ల పాలనపై కేసులు, ఎంక్వైరీలంటూ పదే ప్రతిపక్ష బీఆర్ఎస్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. ఒక విధంగా ప్రతిపక్షానికి ఒక స్పేస్ అంటూ ఇవ్వలేదు అప్పటి వరకు. ఏం చేయాలి, ఏ కార్యాచరణతో ముందుకెళ్లాలి అనే సందిగ్ధావస్థలో బీఆర్ఎస్ ఉన్న సమయంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, మరోవైపు చేజారిపోతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరోవైపు కవిత అరెస్ట్. ఇవన్నీ చూసిన కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు. సరిగ్గా అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఎలాగైనా సత్తా చాటాలని జవసత్వాలన్నీ కూడా తీసుకున్నా సరే ఆ పార్టీకి 0 మిగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారంటే అర్థముంది, కానీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ స్థాయిలో ఓడిస్తారని ఊహించలేకపోయింది బీఆర్ఎస్. అప్పటికి అడపాదడపా పోరాటాలు చేస్తున్నా సరే తామే ప్రధాన ప్రతిపక్షం అనే విషయాన్ని మర్చిపోయిందంటారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరిసగం సీట్లు సాధించాయి. ఇక తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఆధిపత్యం నడవదేమో అని ప్రజలు ఫిక్స్ అయిన సందర్భం అదే. తమకు అధికారం రాకపోయినా తెలంగాణలో అధికార పార్టీకి పోటీ తామేనన్న భావన, ఉత్సాహంలోకి వెళ్లిపోయింది బీజేపీ. ఆ వరుస దెబ్బలకు బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ కు స్పేస్ ఇచ్చిన పార్టీల్లో బీజేపీ కూడా ఒకటి. కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో అధికార పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు. ఇక బీజేపీ దూకుడు ఆగదు అని అనుకున్నారు.
బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా ఇదే అనుకున్నారు. కాంగ్రెస్ బీజేపీల ఆట చూడ్డమే మిగిలిందని అనుకున్నారు. కానీ ఆ అవకాశాన్ని బీజేపీ క్యాష్ చేసుకోలేకపోయింది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో గెలవగానే తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ ను మారుస్తామనే ప్రకటన చేశారు. కానీ అది జరగలేదు. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ ఎన్నికల హడావిడిలో తెలంగాణపై ఫోకస్ పెట్టలేకపోయారు కిషన్ రెడ్డి. ఓవైపు కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లిపోతున్నా సరే, మరికొందరు బీజేపీలోకి వెళ్దామనుకున్నా సరే ఆ అవకాశం, ఆ పరిస్థితి కల్పించడంలో వెనకబడిపోయింది బీజేపీ. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఆపడంలో తనకు తెలియకుండా బీఆర్ఎస్ కు సహాయం చేసింది బీజేపీ. బీజేపీలోకి వెళ్లినా ప్రతిపక్షంగా ఉండాల్సిందే కదా, అదేదో ఇక్కడే ఉంటే సరిపోతుందిగా అనే భావన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో కలగడం అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. నేను అంత మంచోని కాదు, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. ఒక రకంగా మొదటి 6 నెలల వరకు బీఆర్ఎస్ అధికార మత్తు నుంచి బయటపడలేకపోయింది. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా కమిషన్లు, ఎంక్వైరీలు అంటూ ప్రతిసారి బీఆర్ఎస్ లీడర్లనే టార్గెట్ చేస్తూ వచ్చారో అప్పుడు బీఆర్ఎస్ కూడా తన మైండ్ సెట్ మార్చుకున్నట్లుగా కనిపించింది. ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రమే అని జనాల మెదళ్లలో ఫిక్స్ చేసేశారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూసి బీఆర్ఎస్ ను హైలైట్ చేశారో, లేక ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అయితేనే ఫేస్ చేయగలం అనుకున్నారు, లేదా ఏరి కోరి 2 ప్రతిపక్షాలను తయారు చేసుకోవడం ఎందుకు అనుకున్నారో కానీ సీఎం రేవంత్ రెడ్డి మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్ అయింది. అలా బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పాత్రకు ఇక రెడీ అవ్వాల్సిందే అంటూ తన ఫోకస్ మార్చుకుంది. ఇక్కడో విషయం మాట్లాడుకోవాలి. ఉద్యమ పార్టీగా ప్రస్థానం, అటుపైన 10 ఏళ్లు అధికారం. చూడ్డానికి అత్యంత బలమైన పార్టీగానే కనిపిస్తోంది బీఆర్ఎస్. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. అధికారపు వాసన చూసొచ్చిన వాళ్లు ఉద్యమ భావజాల నేపథ్యంలో పార్టీని అంటిపెట్టుకునున్నారు తప్ప కమిటెడ్ క్యాడర్ లేదనేది ఓ వాదన. కారు ఓవర్లోడ్ అయిందన్న కేటీఆర్ మాటకు అర్థం కూడా అదే. సో అవకాశం రాని వాళ్లంతా కారు దిగిపోతూ ఉండడంతో క్యాడర్ కూడా ఓ సందిగ్ధంలో పడింది. క్యాడర్ లేని పార్టీ, క్యాడర్ యాక్టివ్గా లేని పార్టీ ఎక్కువ కాలం మనుగడ సాగించదు, విజయాలు దక్కవు. అందుకు నిదర్శనమే 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి. బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదంటే కారణం ప్రజల్లో అంత ఆగ్రహం ఉందనా? కాదు. ఆ ప్రజాగ్రహం అనేది అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలిసిపోయింది. మరి లోక్సభ ఎన్నికల్లో ఎందుకా ఘోరమైన ఓటమి అంటే అప్పుడు వినిపించిన సమాధానం పార్టీ నిర్మాణంలో లోపాలు, క్యాడర్లో అలుముకున్న నిరాశ, నిస్పృహలు. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన 17 స్థానాల్లో ఆ 60 లక్షల ఓట్లు పడలేదు. అంటే ఏంటి దాని అర్థం? కార్యకర్తల్లోనూ ఆశలు చచ్చిపోయినట్లే కదా. ఓటు వేయడానికి కార్యకర్తలు కూడా ఉత్సాహం చూపించలేదనేగా. అప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఓవైపు కాళేశ్వరం వెంటాడుతూ వచ్చింది. పిల్లర్లు కుంగడం పార్టీని కూడా బాగా కుంగదీసింది. ఓవైపు కాళేశ్వరంపై కమిషన్ విచారణ నడుస్తుండగానే బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ కూడా మొదలైంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ పెద్ద దుమారం. ఇటు చూస్తే నాయకులు వెళ్లిపోతున్నారు, అటు చూస్తే పిలుపునిచ్చిన రోడ్ల మీదకి కార్యకర్తలు రాలేకపోతున్నారు. వరుస సంక్షోభాలు, ఊపిరి సలపనివ్వని అధికార వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరైంది బీఆర్ఎస్. ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకమేనా? కర్ణాటకలోని జేడీయూ పార్టీలా బీఆర్ఎస్ మిగిలిపోతుందా అనే అనుమానాలు కలిగాయి. కానీ ఇక్కడే కారు గేర్ మార్చింది. అప్పటి వరకు కారు షెడ్డుకెళ్ళింది అని చెప్పిన కేటీఆర్ కూడా భాష మార్చారు. కంప్లీట్ మేకోవర్తో కారు బయటకొచ్చింది అని చెప్పడం మొదలుపెట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ భాషే కాదు, రూట్ కూడా మారింది. రాజకీయ విశ్లేషకులు కేటీఆర్ లోని సరికొత్త మేకోవర్ ను చూస్తున్నామని చెప్తున్నారు. కేటీఆర్ కొత్తగా మాస్ లీడర్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తుందనేది వాళ్ళ ఎనాలిసిస్. అదేంటి, కేటీఆర్ మాస్ లీడరే కదా అంటే పైకలా కనిపించిన పక్కా క్లాస్ ఇమేజ్ ఉన్న లీడరే అంటున్నారు అనలిస్టులు. రాజకీయాల్లో మాస్ లీడర్లకే గుర్తింపు ఉంటుంది. ఎన్ని తరాలు మారినా ఆ లీడర్లనే గుర్తుపెట్టుకుంటారు జనం. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వీళ్ళని చరిత్ర మరువదు. కారణం వారికున్న మాస్ ఇమేజ్ అలాంటిది. ఉద్యోగం వదిలి ఉద్యమంలోకి వచ్చిన కేటీఆర్
అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. ఆ 10 ఏళ్లలో మేధావులు, అధికారులు, ఇన్వెస్టర్లు ఇలా రాష్ట్రాభివృద్ధికి కారకులయ్యే వారితో ఎక్కువగా మమేకమయ్యారు. హరీష్ రావు అలా కాదు. ఆయన నేరుగా జనంతో, లీడర్లతో, కార్యకర్తలతో కనెక్ట్ అయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రజల పల్స్ తెలుసుకున్నారు. తనకు తెలియకుండానే ఒక మాస్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నారు. కేటీఆర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల నేత. తెలంగాణ యాసలో పంచ్లు వేయడంలోనూ దిట్ట. ప్రజలతో మమేకమయ్యే మాటకారితనం పుష్కలంగా ఉన్నాయి కేటీఆర్లో. కానీ క్లాస్ ఇమేజ్లో అవన్నీ ఇరుక్కుపోయాయి, కనిపించకుండా పోయాయి. కానీ రాజకీయాల్లో క్లాస్ ఇమేజ్ ఎల్లకాలం పనికిరాదు. కేసీఆర్ అనే పేరుతోనే మాస్ ఇమేజ్ ఉంది. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ వల్లే ఈ స్థాయికి ఎదిగారు, తెలంగాణ సాధించారు. క్లాస్ లీడర్లు తమ టైం వచ్చినప్పుడు, తమ టైం ఉన్నంత వరకే వెలుగులో ఉంటారు. మాస్ లీడర్లు అవకాశాలు వెతుక్కొని మరీ చరిత్ర సృష్టిస్తారు. పైగా జనం పల్స్ తెలుసుకోవడం అనేది మాస్ ఇమేజ్తో సాధ్యమవుతుంది. ప్రజల ఆశలు, ఉద్యమకారుల ఆకాంక్షలు, క్యాడర్ మనోభావాలు ఇవన్నీ తెలియాలంటే మాస్ అనే బ్రాండ్ ఉండడమే కరెక్ట్. అందుకేగా అమెరికాలో ట్రంప్ లాంటి మాస్ లీడర్ని కోరుకున్నారు జనం. కేటీఆర్ కూడా ఇప్పుడు అదే పంథాలో వెళ్తున్నారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకుంటూ నేరుగా ప్రజల మధ్యకే వెళ్తున్నారు. అవసరమైతే కార్యకర్తలు కోరుకుంటే పాదయాత్ర చేయడానికి కూడా రెడీ అనే మాట రావడానికి కారణం అలా ప్రజల మధ్యకు వెళ్తున్నందుకే. కేటీఆర్ మేకోవర్కు 100కు 100 మార్కులు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. జాగ్రత్తగా గమనిస్తే కేటీఆర్లో మునుపెన్నడూ లేనంత దూకుడును గమనించొచ్చు. సాధారణంగా కేసులు, ఎంక్వైరీలు, అరెస్టులు అనగానే ప్రతిపక్షం కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ తెలంగాణలో మాత్రం సిచ్యువేషన్ మరోలా ఉంది. రా చూసుకుందాం అనే రీతిలో ఢీ అంటే ఢీ అంటున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. ఫార్ములా 1 లకచర్ల దాడి కేసుల్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ తెగ ప్రచారం జరిగింది. దీపావళి టపాసులు పేల్తాయంటూ అధికార పార్టీ నుంచి పెద్ద వార్నింగే వచ్చింది. ఆధారాలన్నీ రెడీ, అరెస్ట్ చేయడమే లేట్ అన్నట్లుగా మాట్లాడారు. తెలంగాణలో పెద్ద లీడర్ అరెస్ట్కు రంగం సిద్ధమవుతోందనే వాతావరణం కల్పించారు. కానీ ఆ పరిస్థితుల్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జైలుకు వెళ్తే యోగా చేసుకుంటా, బయటకొచ్చాక దూకుడు పెంచుతా, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండనే సవాల్ విసిరారు. అటు హరీష్ రావుని కూడా అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు తెగ వినిపించాయి ఈ మధ్య. హరీష్ రావు కూడా అదే స్టాండ్తో ఉన్నారు. అరెస్టుతో తమ పోరాటాన్ని ఆపలేరంటూ స్పష్టమైన సంకేతాలు పంపించారు. అధికారం పోయిన తొలి 6 నెలల్లో అసలు ఈ పార్టీ మనుగడ సాగేనా అన్నట్టుండేది. గత 6 నెలల్లో కంప్లీట్ చేంజ్ ఓవర్ కనిపిస్తోంది. ఏం మారింది 6 నెలల్లో? ప్రతిపక్షంగా ఏడాది ప్రయాణంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలేంటి? 4 ఏళ్ల తర్వాత బరాబర్ వస్తాం. 2001లో పడిన ఒకే ఒక్క అడుగే నేటి బీఆర్ఎస్. ఆనాడు కేసీఆర్ వేసిన అడుగే ఇవాళ బీఆర్ఎస్ గా ఆవిర్భావం. 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ 10 ఏళ్ల పాటు అంతే దిగ్విజయంగా పాలన సాగించారు. ఇప్పుడిక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ వంతు. 10 ఏళ్ల పాటు తిరుగులేని అధికారం చూసిన ఈ పార్టీ ప్రతిపక్షంగా రాణించగలదా అని అంతా అనుకుంటున్న సమయంలో మరొక్క అడుగు వేసింది కేటీఆరే. కార్యకర్తలారా యుద్ధానికి సిద్ధమవ్వండి అని పిలుపునివ్వగానే ఉత్తేజం రాదు, ముందుగా నాయకుడు కదలాలి. అదే పనిచేశారు కేటీఆర్. అంతా తానై పార్టీని నడిపించడం మొదలుపెట్టారు. ముందుగా నేతల ఫిరాయింపులతో కార్యకర్తలు నిరుత్సాహపడ్డం చూసి దానికి చికిత్స చేయడం మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష నేతలను చేర్చుకుంది. వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ విషయంలో జనం నుంచి బీఆర్ఎస్ కు పెద్దగా మద్దతు రాదు. కానీ ఈ విషయంలో కేటీఆర్ వ్యూహమే వేరు. తాము చేసింది తప్పైతే ఇప్పుడు వీళ్లు చేస్తున్నదేంటి అనే టోన్ ఎత్తుకున్నారు. ఫిరాయింపులను ఓ డిస్కషన్ పాయింట్ గా మార్చగలిగారు. అవును కదా, ఇలా ఫిరాయింపులు తప్పు కదా అనే భావన తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒడుపుగా న్యాయ పోరాటానికి దిగారు. ఫిరాయింపుల పిటిషన్ వాయిదా పడినా సరే వదలకుండా వెంటపడ్డారు. అలా పార్టీ నుంచి వలసలను ఆపగలిగారు. జంపింగ్స్ ఎప్పుడైతే ఆగాయో ఆ వెనువెంటనే కార్యకర్తల్లోనూ జోష్ పెరిగింది. ఇక్కడ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ హైలైట్ అయింది కరెక్టే. కానీ వచ్చే 4 ఏళ్లు బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలదా?
ఈ సందేహం ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేదు కేంద్ర బీజేపీ. తెలంగాణలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలో ఇంకా డిసైడ్ చేయలేదు. అది డిసైడ్ అయిన నాడు బీజేపీ దూకుడు మరోలా ఉంటుంది. హర్యానాలో బీజేపీ గెలవదు అనుకున్నారు, కానీ గెలిచింది. మహారాష్ట్రలో బీజేపీ విజయం అసాధ్యమన్నారు, గెలిచి చూపించింది బీజేపీ. అలాంటిది అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మాత్రం ఎందుకు వదులుకుంటుంది? ఇప్పటి వరకు గడిచింది ఏడాది మాత్రమే. ఈ ఏడాదిలో బీఆర్ఎస్ మాత్రమే హైలైట్ అయింది. ఇకపై బీజేపీ కూడా రేస్లోకి రాబోతోంది. సో మున్ముందు రెండు ప్రతిపక్షాలు అధికార పక్షంతో కొట్లాడతాయి. కానీ ఈ రెండు ప్రతిపక్షాల్లో ఎవరో ఒక్కరికే ఆధిపత్యం దక్కుతుంది, ఎవరో ఒక్కరికే ప్రజా మద్దతు లభిస్తుంది. ఆ ఒక్క ప్రతిపక్ష పార్టీ ఏదవుతుంది? బీఆర్ఎస్ఆ, బీజేపీయా? ఇక్కడ కాంగ్రెస్ కి కూడా సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ఒకేసారి రెండు బలమైన ప్రతిపక్షాలతో పోరాడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది చాలా హ్యాపీగా సజావుగా సాగినట్టే లెక్క. కానీ ఇదే పరిస్థితి ముందు ఉంటుందా అన్నదే ప్రశ్న. ఒకేసారి రెండు పార్టీలు చేసే ఎదురుదాడి ఎదుర్కొంటూ ఇంతే ఒత్తికగా పాలనను సాగించగలుగుతుందా అన్నదే చూడాలి. ఫైనల్గా ఏడాది పాలనను, ఏడాది ప్రతిపక్ష పాత్రను ప్రజలు చూశారు. ఇక మీదటే అసలైన రాజకీయ రణరంగాన్ని చూడబోతున్నారు. ఇది పక్కా. ఇది ఇవాల్టి టీవీ9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి టీవీ9.